ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తాం. నేను ఆరాధన పరిచయ కొరకు ప్రార్థన చేస్తాం. రావాల్సినటువంటి మా స్త్రీలందరూ సకాలం. ప్రేమ నమ్మకం వల్ల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సమీపటువంటి తేజస్వాములకు కలిగినటువంటి దేవ, శాశ్వత కాలులకు దేవుడు, శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడువగా మాయలా చూపుతున్నటువంటి దేవ, మీ కనికరము, మీ దయా, మీ మనసును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. దినదినం మాయలను తన వాత్సల్యత చూపుతూ నేటి వరకు కూడా మాకు ఆయుష్కాలం ఇచ్చి మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నందులకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సింహాసనాసనుడు ఏంటి నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక పొగడవలసినటువంటి ప్రియమైన తండ్రి, మీ అర్థాన్ని ప్రేమను బట్టి మరోసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీదుగా సాగిపడుతున్నాం. ప్రభావం మీ యొక్క మంచితనం బట్టి నాయన పాపలను నీచడం దౌర్భాగ్యము, ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము, నిష్ప్రయోజనమైనటువంటి దోషము, నీచులైనటువంటి వారము, ఎన్నిక లేనటువంటి నాయుల మాయుల చీకటి క్రియల చేత, చీకటి బ్రతుకుల చేత నరకములకు నాశనం జరుగుతున్నటువంటి నాయుల మాయుల మీరు కనికరం చూపించినకై స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. దయగల మా తండ్రి, మా తిక్కుల క్రియలను బట్టి మేము గాయపరచబడవలసిన వారము, మా దోషులను బట్టి మేము పట్టబడవలసినటువంటి వారము, మా యొక్క పాపం బట్టి మేము మరణించవలసినటువంటి వారు. అయితే ప్రభావ కనికరగల దేవ, మా స్మరణలు మా కొరకై పరలోకమున దిగి వచ్చి యేసు నామమున, యేసు క్రీస్తు ప్రభువు నామమున మా కొరకై మధ్యవర్తిగా అడ్డుపడినటువంటి దేవుడు, మా మధ్యవర్తిగా మా శిక్షను మీ మీద వేసుకున్నటువంటి దేవుడు, మా అపరాధములను మా మీద మోపన దేవుడు, మా దోషములకు తగిన ప్రతిఫలం మాకు చెల్లించగలని మీరు మా శిక్షను భరించారు, మా అమ్మను భరించారు, నిందను భరించారు. మా కొరకై మీరు మరణించి, రక్తమును కాల్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి మా ప్రియమైన ప్రభువా, మీ రక్తం బట్టి మాకు కలిగించిన పాప క్షమాపణ, పరిశుద్ధత, నీతిని బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. మమ్మల్ని మీ రక్తం చేత సమీపస్తులుగా చేసుకున్నారు. మీ రక్తం చేత మమ్మల్ని సమాధానపరిచినారు. మీ రక్తం చేత మీ విశ్వాసం చేయడం ద్వారా మాకు పాపక్షమాపణే కాకుండా నీతిమంతులుగా మమ్మల్ని చేసి నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేశారు. పరలోకంలో మమ్మల్ని కూర్చోబెట్టారు. మీరు మా కొరకై స్థలం సిద్ధపరిచి మీరుండే స్థలంలో మేము కూడా ఉండాలని, మళ్ళా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాని ఉన్నారు. ఇటు నిరీక్షణ కేవలం క్రీస్తు యేసు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన ద్వారా మాకు కలిగించినకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మరి పాప జీవితంలో ఉన్నటువంటి మమ్మల్ని నూతన పరిచి క్రొత్త వ్యక్తులుగా మమ్మల్ని చేసి క్రొత్త గీతము, క్రొత్త అనుభవం, క్రొత్త సంగతులు తెలుసుకునేటువంటి వారిగా మమ్మల్ని మీరు అంగీకరించినకై స్తోత్రాలు. ఆయన అందరూ అంతటా మానసు పొందవాలని కోరిన దేవుడు, అందరి కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, అందరి కొరకై చేతులు చాచిన దేవుడు, నా యొక్క ఆయన త్రోసివేయడం కలిగిన మా ప్రభావ, ఈ ఉదయ కాలం కూడా మీ ఎదురాడలో మీ ప్రజలుగా మేము చేరి రావడం మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఆయన కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మాకు అధికారము, ఆధిపత్యము మాకు అనుగ్రహించినటువంటి దేవుడు. లోకంలో ఎంతో మంది ఆయన స్థితి లేని వారు ఉన్నారు, మరి లోకంలో మేము నెరగని వారు ఉన్నారు, రక్షణ లేని వారు, పాపక్షమాపణ లేని వారు, పరిశుద్ధత లేని వారు, క్రైస్తవులు, మహమ్మదీయులు, హిందువులు, జర్మనస్తులు, బుద్ధమతస్తులు, సిక్కుమతస్తులు, మావేషులు, లెనిస్టులు, ఉగ్రవాదులు, దేవుడిని వాదించేటువంటి నాస్తికులు, కొండలలో లోయలో జీవించేవారు, ధర్మాసుపక్షకులు, ప్రభావ ఎంతో మంది, కొన్ని వందల కోట్ల మంది దేవుని ఎరగని స్థితిలో పాపక్షమాపణ లేక, పరిశుద్ధత లేక, నీతి లేక పరలోక రాజ్యానికి వారసులు కాకుండా జీవించేటువంటి ప్రజలు కోకొట్టలుగా ఉన్నారు. ప్రభా కనికరించి రక్షించండి. ప్రభు వారి కొరకే మమ్మల్ని ఉంచారు. లోకంలో మేము అడ్డుపడేటువంటి వారిగా, ప్రార్థించే వారిగా, విజ్ఞాపనకర్తలుగా, మరి మమ్మల్ని కావలివారిగా, కూలివారిగా మమ్మల్ని ఉంచినందుకై స్తుతి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభు కనికరించినది చూపించండి. ఏ ఉదయ కాలం సకాలంలో రాగలిగిన మా ప్రియ సహోదరులు, సహోదరులు యవనస్తులను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియులు మరి పెడగొట్టుకొని చూడండి ఆయన, ప్రియులు మరి ఈశ్వరమ్మ, మరి పిల్లలు, మరి కుటుంబం వచ్చి సోదరులు వచ్చారు. వాళ్ళు దీవించిన సకాలంలో ఇంకా పల్లెల్లో నుండి, మరి పట్టణంలో నుండి ప్రజలు విరివిగా పాల్పొందగలరు.
మీరే సహాయం చేయండి. మా సమయం వాక్యంతో దేవుని కర్మగా చేయండి. ఐదు దోషుని మీరే మరుగుపరచండి. మీ మందిరాల్లో ప్రవేశపెట్టబడినటువంటి వారు ఎవరు కూడా ఖాళీగా వెళ్ళిపోకుండా మీ ఆత్మ తాకుడు కింద ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిని స్పృశించండి, తాకండి, హృదయాలు తట్టండి, రక్షించండి. ప్రభావం మీరు పాడే పాటలు మరి భావయుక్తంగా పాడుకున్నట్లుగా, వాయిద్యులు ఎంతో సంతోషంగా వాయించగా ఉన్నట్లుగా, వాక్య ధ్యానం మాకెంతో ఆసక్తికరంగా చేయండి. మేము ఆరాధించే సమయం మీకు ఇష్టమైనది ఉన్నట్లుగా, మేము పరలో పాల్పొందే సమయం మీకు ఇష్టమైనది ఉన్నట్లుగా మా సమయం దేవుని కర్మగా చేయమని, మరి రావాల్సిన మా పిల్లలందరూ సకాలంలో వచ్చేటట్టు సహాయం చేయమని, ప్రతి నిర్లక్ష్యం అలక్ష్యం తిండి వలన మత్తు వలన ఐక విచారాలను మీ హృదయం మందంగా ఉన్నవేమో అన్నట్లుగా ఉండకుండా ఆయన తిండి కొరకు మత్తు కొరకు ఆయన పిల్లల కొరకు నిర్లక్ష్యం ఉండకుండా సకాలంలో మందిరంలో కనబడాలనేటువంటి ఆసక్తి ప్రతి వాడు కలిగించమని, సార్వత్రిక సంఘంలో ప్రతి గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో ఇది జరిగే పరిచయం ఆశీర్వాదకరంగా చేయండి. నిలబడి దాసులను అభిషేకించండి. మీ ప్రజల సంఘంలో సమకూర్చండి. ప్రభావ విధులను సిద్ధపరిచిన వాతావరణం బట్టి స్తోత్రం. కొంత చలిగా ఉంది, అయిన ప్రజలు రావడానికి సహాయం చేయండి. దయ చూపించమని మీ హస్తాలకు అప్పగించినట్టు మీ సన్నిధిని పరిపూర్ణంగా అనుభవించడుగా మా నోటిని మా దాంట్లోనూ పవిత్రపరచండి. మా ఉదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకరించబడి దీవించమని మా అందరికీ ప్రభువునైన యేసు క్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాస్ సంఖ్య 200, పాత పుస్తకాల్లో 171, పాస్ సంఖ్య 200, పాత పుస్తకాల్లో 171. స్తోత్రించదము దైవ కుమారుడి నూతన శివముతో పాట. స్తోత్రించదము దైవ కుమారుని నూతన జీవముతో, స్తోత్రించదము దైవ కుమారుని నూతన జీవముతో, నిరంతరము
Hallelujah.
నూట 108వ పాట పాడు. 108వ పాట. యేసునాథ త్రిలోకనాథ యేసునాథ త్రిలోకనాథ లోకోద్ధారక క్రీస్తుదేవా లోకోద్ధారక క్రీస్తుదేవా
వాక్యం చూద్దాం. కీర్తన 49వ కీర్తన 7, 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చూద్దాం. కీర్తన 49, 7, 8, 9 కలిసి ఉన్నాయి. కలిసి చూద్దాం. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అక్కడ ఉండవలసిందే. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వోద్ధారకుడైనటువంటి దేవ, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు, సకల జీవులను సాగుతున్నటువంటి దేవుడు, సర్వాధికారి దేవుడు, సమీప దేశంలో అమృతమైన దేవుడు, సత్య స్వరూపమైనటువంటి దేవ, సకల ఆశీర్వచన స్తోత్రులు మిక్స గల్వైన మీ నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. ఉదయకాలమైన మీ మందిరాలలో మీ ప్రజలుగా మరి చేరాలకు అనుగ్రహించిన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువుతో మాటలు పాడడంలో సహాయం ఉన్నారు. పాడినటువంటి పాటలు మా హృదయంలో, మా జీవితంలో కార్యకారి ఉన్నట్లుగా సహాయం చేయండి. చదవనటువంటి వాక్య భాగాన్ని మాట్లాడి దీవించండి, పరిశుద్ధపరచండి, రుచి వడ్డించండి, మాకు తృప్తి కలిగించండి, మేము ఆరాధించే కృపలు కలిగించండి. ఇంకా రావాల్సిన మా ప్రియులు, మా ప్రియ సహోదరులు, సహోదరులు, యవనస్తురాళ్ళు, పిల్లలు, పెద్దలు, ప్రతి వారు సకాలంలో మరి రావడానికి మీరే ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సమయం దీర్ఘకరంగా చేయమని, ఆరాధన మాది కుమరించమని, ఐదు దాసులు మీరే శిలుచాటు మరుగుపరచండి, 104 తాకండి, ప్రవృత్తి అభివృద్ధులను కడిగి పవిత్రపరచమని, మా అందరికీ ప్రభువైన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ కోరాం కుమారుల యొక్క గీతం అంటారు దీన్ని. ఇక్కడ మరి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడిన వారు, దేవుని శాపమునకు గురిగా చేయబడని వారు, దేవుని కోపమునకు కోపమును తప్పించుకున్నటువంటి వారు, మరి వారు వారి తల్లిదండ్రులు, వారితో పాటు వారి సమీప బంధువులందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు కోపానికి గురిగా చేయబడి మరి దాదాపుగా 250 మంది మరి భూమిలోనికి నెరవేరబడి లోపల సమాధిగా చేయబడినటువంటి వారిగా వారు చూస్తూ వచ్చారు. ఇలాంటి అనుభవం వారి జీవితంలో లేదు. కాబట్టి ఎవరు కూడా ఏ విధంగా కూడా సహోదరుని వాళ్ళు విమోచించబడ్డారు. మరి వారి తల్లిదండ్రులు అయితే మరి దేవుని ఉగ్రతకు పాత్రలుగా చేయబడ్డారు. అయితే వారు ఆ ఉగ్రత నుండి, ఆ కోపం నుండి మళ్ళీ చివరి తప్పించుకున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని వ్రాబడినటువంటి సంగతులు ఇవి. వీడారా ఏ విధంగా కూడా ఎవరే కానీ ఎవరిని విమోచించలేరనే సత్యాన్ని వాళ్ళు గుర్తించినారు. కనుకనే మరి ఇక్కడ వాళ్ళు అదే మాట చెప్తున్నారు, అయ్యా మరి మేము తప్పించుకున్నాము దేవుడి ఉగ్రత నుండి, దేవుడు మమ్మల్ని రక్షించాడు, తప్పించాడు, విమోచించాడు, మమ్మల్ని బ్రతికించాడు మరి అని వాళ్ళు సాక్షి చెప్తున్నారు. ఇక్కడ ఎవరిని ఏ విధంగా తన సహోదరుని విమోచించలేడు, రక్షించలేడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ బయలుపరిచేవాళ్ళు ఉన్నారు. వీళ్ళ మనం కూడా మరి లోపల ఎంతో మంది భక్తి కలిగి ఉన్నారు. దాన ధర్మములు, తీర్థయాత్రలు, జపములు, తపములు, యజ్ఞములు, యాగములు మరి ఇవన్నీ చేస్తే, లేదా దేవుడికి ఏదో గుడి కట్టిస్తే, లేదా ఏదో నిలువు ఇస్తే, లేకపోతే ఇంకేదో మరి చేస్తే మనం మోక్షాన్ని చేరుకుంటాం అనేటువంటి మరి భక్తిని కలిగినటువంటి వారిగా లోకంలో చూస్తూ ఉన్నాం. అందులో క్రైస్తవులు కూడా కొంతమంది కొన్ని భక్తి కార్యాలు జరిగించేటువంటి వారిగా ఉన్నారు. వీడారా ఏ విధంగా సరే ఎవరే కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ సహోదరుడు కానీ, సహోదరి కానీ, ఏ అధికారి కానీ, ఏ పేదవాడు కానీ, గొప్పవాడు కానీ తన ప్రాణ విమోచన క్రయధనంగా ఏమి చెల్లించలేనటువంటి సత్యాన్ని గుర్తించవలసినటువంటి వారిగా ఉండాలని ఇక్కడ ప్రభు కోరుతున్నాడు. చూడండి మరి ఇది యోగ గ్రంథము 20వ అధ్యాయం, యోగ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ అధ్యాయము 20వ వచనంలో 20 వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమను తాము రక్షించుకొనజాలరు. గమనించాలి. తమ ఇష్ట వస్తువుల్లో అనగా వాళ్ళకి ఇష్టమైనటువంటిది దేవునికి సమర్పించిన, మరి వాళ్ళు వెండి బంగారం సమర్పించిన, అందుకని మీకా రాస్తూ వచ్చాడు, వేల
మనం రక్షించజాలము, లేదా మరణమును తప్పించుకోలేము, దేవుడి ఉగ్రతను తప్పించుకోలేము, దేవుడి శిక్షను తప్పించుకోలేనటువంటి సత్యాన్ని మనం గుర్తించేటువంటి వారు ఉండాలి. ఇక్కడ మరి యోగుడు తెలియజేస్తున్నాడు, వీడు నైమాత్యుడైనటువంటి జోబుని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అయ్యా, ఎవడే గాని తమ ఇష్ట వస్తువులతో దేని చేత కూడా తాను రక్షించుకోలేడు, భద్రపరచుకోలేడు. దేవుడి యొక్క మహాభయంకరుడిది, దేవుడు నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. కనుక ఆయన శిక్షను తప్పించుకోవాలంటే ఎవరికి సాధ్యం కాదనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. వీడారా, మరి ఎవరినో ఏ విధంగా విమోచించబడకపోతే ఎలా విమోచన, ఎట్లా జరుగుతుంది? మరి మానవ విమోచన ఎక్కడ, విడుదల ఎక్కడ, శిక్ష లేకుండా ఎట్లా చేయబడుతుంది, మార్గం ఏంటి, మరి ఎట్లా తప్పించుకోవాలి అని ఆలోచించినప్పుడు దేవుడే చక్కని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు. వీడారా, మరి తగిన సమయంలో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించిన వాడిగా ఉన్నాడు. శిశువు మరి ఆ కన్యక ద్వారా లేదా స్త్రీ ద్వారా పుట్టినటువంటి ఆ కుమారుడు మనలను రక్షించేటువంటి వాడు లేదా విమోచించేవాడు. అంతేగాని ఏ విధం చేత కూడా ఉన్నాం నరకుడు తప్పించేవాడే కుమారుడు అనేటువంటి వాస్తవానికి కూడా మనము చూసేటువంటి వారిగా ఉంటాం. కుమారుడు అనగా మన ఇంట్లో పుట్టేటువంటి కుమారుడు కాదు, మనకు మరి ఆ కుమారుడు కాదు, కానీ మరి ఈ కుమారుడు పరిశుద్ధమైనటువంటి కుమారుడు, పవిత్రుడైనటువంటి కుమారుడు, మరి దేవుడి చేత మరి పంపబడినటువంటి కుమారుడే ఉండాలని అక్కడ రాయబడింది. కుమారుడు అంటే కు అనగా పాపము అని అర్థము, మార అనగా హరించువాడు అని అర్థం. కనుక కుమారుడు అంటే పాపమును హరించేటువంటి వాడు, పాపమును తొలగించేవాడు, పాపను విడుదల చేసేవాడే కుమారుడు. మనకు జన్మించేటువంటి కుమారుడు పాపను విడుదల చేయలేరు, పాపాన్ని పోగొట్టలేరు. అయితే ఈ కుమారుడు పాపాన్ని హరించేటువంటి వాడు, పాపాన్ని విడుదల చేసేటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అందుకనే ఉన్నాం నరకముడి తప్పించేవాడు కుమారుడు అనే మరి శ్లోకం కూడా చెప్పబడుతుంది. ఈ కుమారుడు పరిశుద్ధుడైనటువంటి కుమారుడు. అందుకని ఏ ఇష్ట వస్తువుల చేత కూడా మనం రక్షణ పొందలేము అనేటువంటి సత్యాన్ని గుర్తించినట్లయితే చూడండి, లోకానికి ఎట్లా వచ్చాము అట్లే మనం పోవాల్సిందే. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మాట్లాడబడింది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం రాయబడిన మాట ఏంటంటే, వారు ఏ ప్రకారంగా తెలియగలంలో వచ్చారో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగాను మల్లపును తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు, అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోను. మరి గుర్తించాలి, మన లోకానికి ఎలా వచ్చామో తెలియకుండా ఎలా జన్మించామో అలాగే వెళ్ళిపోతాం, కానీ ఏది పట్టుకొని పోలేము, దేని చేత కూడా మనం విమోచించబడలేము. మనం ఏది సమర్పించినా, మన జీవితాన్ని సమర్పించినా, మనకు ఆస్తిని సమర్పించినా, మనకు ఏది సమర్పించినా మన పాపలకు ప్రాయశ్చిత్తం కాదు. అయితే దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు కుమారుడి లోకానికి వచ్చి తన ప్రాణం అడ్డు పెట్టకపోతే, తన ప్రాణం అర్పించకపోతే మనకు పాప పరిహారం లేనటువంటి సత్యాన్ని మనము గుర్తించేటువంటి వారిగా ఉండాలి. అందుకొరకే ప్రభు యేసుక్రీస్తు నామమున యేసు లోకంలో జన్మించాడు, మనందరి పాప శిక్షను భరించాడు, మరి నరకానికి వెళ్ళకుండా మరణానికి వెళ్ళకుండా మనల్ని నరక ద్వారం తప్పించాడు, మరణ ద్వారం మూసివేశాడు, మరణాన్ని మింగివేశాడు, మనల్ని విడిచివేసినాడు. అయితే మన కొరకు నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి క్రొత్త మార్గమును, క్రొత్త మరి జీవాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడి ఆయన లోకంలో జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు. అందులో బట్టే మరి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎలా చేశాడంటే నూతనమైనటువంటి సృష్టిగా చేసేవాడు ఉన్నాడు. క్రొత్త సృష్టి 17వ వచనంలో కాగా ఎవడైనా క్రీస్తునందున 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. ఒక సృష్టిని చేసినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు, కలుగుగా కలిగించాడు, భూమిని ఆకాశం కలిగించాడు, సముద్రాన్ని మరి భూమిని వేరు చేశాడు, ఆకాశ పక్షులను భూజంతులను జలచలను సృజించినటువంటి వాడు సంతోషించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అయితే మహాభూమిని బట్టి మళ్ళా భూమి శపించబడింది, మరి దేవుడి ఉగ్రతకు పాత్రగా చేయబడింది. ఇలాంటి వాటి నుండి మళ్ళా తప్పించడానికి మరి నూతన సృష్టిగా ఎవరిని
మనం పాపంలో ఉన్నాం, పాపలోకంలో ఉన్నాం. మనం నూతన సృష్టిగా చేసి నూతన సృష్టిగా సృష్టించబడినటువంటి దేవుని రాజ్యం సిద్ధపరిచినాడు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినాడు. ఆ రాజ్యంలో నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తులు మాత్రమే ప్రవేశించగలరు. కనుకనే ప్రజలు నూతన సృష్టిగా చేయడానికి ఇష్టపడి లోకానికి వచ్చాడు. ఎట్లంటే ఎవరైనా క్రీస్తున్నట్లయితే, ప్రభు యేసుక్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నూతన సృష్టి లేదా క్రొత్త వ్యక్తిగా, క్రొత్త సృష్టిగా చేసేటువంటి వాడిగా ఉన్నాడు. క్రొత్త సృష్టిలో ఎవరైతే మరి చేర్చబడుతున్నారో, నూతన వ్యక్తిగా చేయబడుతున్నారో, నూతన జీవితాలను కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ క్రొత్త సృష్టిలో ప్రవేశించగలరు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకునేటువంటి వారు ఉండాలి. కానీ ఎవరిని ఏ విధంగా కూడా మరి పరలోక రాజ్యంలో ప్రవేశించలేము, ఉగ్రతను తప్పించలేము. ఎట్లా తప్పించుకోగలంటే క్రీస్తునందు ఉన్నట్లయితే, క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తును అంగీకరించినట్లయితే, క్రీస్తును ఎరిగినట్లయితే, క్రీస్తును చేసుకున్నట్లయితే బిడ్డలారా నూతన సృష్టి లేదా క్రొత్త సృష్టిగా చేస్తున్నాడు. మొట్టమొదటిగా మనము మన పాత జీవితాన్ని పోగొట్టి, పాత బ్రతుకును, పాత మనసును, పాత అలవాట్లను, ఆదాం నుండి వచ్చినటువంటి సంక్రమించినటువంటి పాపపు స్వభావాన్ని తొలగించి వేసి క్రొత్త సృష్టిగా ఎందుకంటే శపించబడినటువంటి దానిగా నుండి అది లైన్ అయిపోతుంది. అయితే నీవు నేను మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ క్రొత్త సృష్టిలోనికి వెళ్ళాలి. క్రొత్త సృష్టిలోనికి వెళ్ళాలంటే క్రొత్త వ్యక్తిగా మనం చేయబడే వారు ఉండాలి. నువ్వు క్రొత్త సృష్టిగా మనము చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట రాయించాడు. క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటే ఏమీ లేదు, పొందకపోతే ఏమీ లేదు. ఇక్కడ భక్తి, వైరాగ్యము మరి ఇవన్నీ కూడా క్రొత్త సృష్టిలోకి మనం తీసుకొని వెళ్ళలేవు. ఎట్లంటే క్రొత్త యేసుక్రీస్తునందు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సున్నతి పొందాము, మేము బాప్తిస్మం తీసుకున్నాము, మారుమనసు పొందాము, హస్తనిక్షేపం పొందాము, మరి అప్పుడప్పుడు మందిరానికి వస్తున్నాం. ఇవి కాదు. మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి కాదు. క్రొత్త సృష్టి అంటే మారు మనసు అనగా ఆదాము యొక్క పాపము స్వభావము మనలో ఉంది కాబట్టి ఆ స్వభావమే మారిపోవాలి. ప్రభు యేసుక్రీస్తులోకి వస్తేనే నీవు క్రొత్త సృష్టిగా చేయబడతావు. క్రొత్త సృష్టిగా చేయబడినటువంటి నీవు నేను ఆ ప్రభువును ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా చూడండి 40వ కీర్తన 3వ వచనం. 40వ కీర్తన 3వ వచనం. 40వ కీర్తన 3వ వచనంలో ఏం రాయబడింది? 40వ కీర్తన 3వ వచనం చదవండి. తనకు స్తోత్ర రూపమును క్రొత్త గీతమును మన దేవుడు దాని నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. ఎప్పుడైతే మనం క్రొత్త సృష్టిగా చేయబడతామో అనేకులకు ఆశ్చర్యం కలుగుతుంది. అరే నిన్న మనం దాకా లేని మనిషి అలాంటి మనిషి కాదే, ఆ మాటలు లేవు, ఆ చూపులు లేవు, ఆ నడక లేదు, ఆ క్రియలు లేవు, ఆ జీవితమే లేదు. ఇప్పుడు క్రొత్త సృష్టిగా చేయబడ్డాడు. మార్పు వచ్చింది ఆ మనిషిలో. ఎందుకంటే మన నోట క్రొత్త కీర్తన, క్రొత్త మాటలు, మన మాటల్లో తేడా ఉంది, మన పాటల్లో తేడా ఉంది. దీన్ని చూసినప్పుడు అనేకులు దేవుని స్తుతిస్తారంట. అక్కడ చక్కని మాట. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాను నమ్మిక ఉంచెదరు. మన యొక్క స్వభావాన్ని బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తన బట్టి అనేకులు దేవునికి నమ్మిక ఉంచేటువంటి వారిగా ఉంటారు. బిడ్డలారా క్రొత్త సృష్టిగా చేయబడినటువంటి దేవుడు నేను క్రొత్త గీతము మనం పాడేటువంటి వారిగా ఉంటారు. క్రొత్త అనుభవానికి మనం తీసుకొని వచ్చాడు. క్రొత్త మరి పాటను మనం పాడేటువంటి వారు ఉండాలి. అందుకనే మరి నూతనమైనటువంటిగా క్రొత్త పాటను మనం ఎప్పుడైతే పాడతామో దాన్ని చూసి అనేకులు దేవుని విశ్వాసం ఉంచేవాళ్ళు ఉంటారు, దేవుని నమ్మిక ఉంచేటువంటి వారుగా ఉంటారు. 149వ కీర్తన 149వ కీర్తన మొదటి వచనం కూడా చూడండి. 149వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర రూపముగు స్తోత్ర గీతము పాడుడి. ఇక్కడ భక్తుడు అన్నాడు దావీదు, అయ్యా యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి, ప్రభు క్రొత్త కీర్తన పాడండి. ఎప్పుడు వస్తుంది క్రొత్త కీర్తన? నీ స్వభావం మారిపోతేనే, నీ ఆలోచన మారిపోతేనే, నీ మనసు మారితేనే, నీ హృదయం మారితేనే, నీ అలవాట్లు మారితేనే నీ నోట క్రొత్త కీర్తన వస్తుంది పిల్లారా. కనుక మరి యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి. ఎక్కడ పాడాలి?
ఎక్కడైనా పాడాలి. అందుకంటే ముఖ్యంగా భక్తులు కూడుకున్న సమాజంలో కలిసి మనం ప్రభువును ఆరాధించేటువంటి వారు ఉండాలి. ప్రభువును కీర్తించి కొనియాడే వారు ఉండాలని ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. 96 కీర్తన మొదటి వచనం చూడండి. 96 కీర్తన మొదటి వచనం. 96 కీర్తన యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడని నామం చాలు. ఇక్కడ యెహోవా మీద క్రొత్త పాట పాడండి. ఎప్పుడు వస్తుంది క్రొత్త పాట? మన నోరు బూజు మాటలు, అబద్ధ మాటలు, అక్రమ మాటలు, అన్యాయ మాటలు, లంచగొండి మాటలు, అసూయ మాటలు ఎప్పుడైతే తొలగిపోతాయో అనేకులు చూసి రక్షణ పొందుతారు. మన పాటలు కూడా విని వారు సంతోషించాలనుకుంటున్నారు. పిల్లరా, భక్తులు కూడుకున్న సమాజంలో మనం ఏం చేయాలంట? క్రొత్త కీర్తన పాడాలి. 98వ కీర్తన మొదటి వచనం కూడా అదే మాట ఉంది. 98వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు, ఆయన గురించి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయన విజయం కలగజేసింది. విజయశాలిగా మఠాన్ని, సాతాను, లోకాన్ని, సమాధిని, అధికారాన్ని జయించేటువంటి ఆ ప్రభు కారణం అంటే ఆ ప్రభు యొక్క జయ జీవితాన్ని బట్టి నీ నోటి క్రొత్త కీర్తన ఉంచాడు. ఆయన బాహు చేత రక్షించాడు, తన బలం చేత రక్షించాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనకు విజయాన్ని కలిగించాడు. కనుకనే మనకు క్రొత్త జీవితాన్ని మనకి ఇచ్చాడు. క్రొత్త వ్యక్తిగా మనం చేస్తూ వచ్చాడు. క్రొత్త కీర్తన మనము పాడేటువంటి వారిగా ఉండాలి. ఆయన దక్షిణ హస్తం చేత మనం బలపరిచేటువంటి వాడు. వీళ్ళ సమయంలో క్రొత్త మరి కీర్తన మన నోట ఎప్పుడు వస్తుంది అంటే క్రొత్త వ్యక్తిగా చేయబడకపోతే మరి క్రొత్త గీతం రాదు. తర్వాత చూసినట్లయితే చూడండి 116 కీర్తన 18వ వచనం. 18వ వచనం 116 కీర్తన 18వ వచనం రాయబడిన మాట, ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించను. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఆయన ప్రజలందరి ఎదుట, ఆయన ప్రజలందరి ఎదుట సిగ్గుపడనక్కలేని పనివారిగా చేశాడు. మరి మనకు ధైర్యము, నిద్రగా మనసు దయచేసినాడు. ప్రభు కొరకు సాక్షిగా నిలబడేటువంటి సాక్షులుగా మనం చేస్తూ వచ్చాడు. కనుక దేవుని ప్రజలందరి ఎదుట, సమాజం ఎదుట, మరి అందరి ఎదుట కూడా మనం దేవుని యొక్క నామం ఎలుగెత్తి క్రొత్త కీర్తన పాడవలసినటువంటి వారు, క్రొత్త వ్యక్తిగా చేయబడినటువంటి వారు. ప్రభు యేసుక్రీస్తును అందుంటేనే, యేసుక్రీస్తును అంగీకరిస్తేనే, యేసు రక్తం చేత కడగబడినటువంటి వారమే. అలాంటి వారిగా చేయబడితేనే అది మాత్రమే మన భక్తి కార్యములు, నీతి కార్యములు, కులము, మతము, దేశము, ప్రాంతము, వెండి బంగారం, మంచి ఇష్ట వస్తువులు ఏది కూడా పిల్లారా మన పాపమును తొలగించలేదు, మనకు ప్రాయశ్చిత్తం కలిగించలేదు, మనకు కొత్త సృష్టిగా చేయలేదు. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు సృష్టికర్తైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో రక్షకుడుగా జన్మించి మన శిక్షను భరించి మన స్థానంలో మరణించి సమాచారం తిరిగి లేచడం ద్వారా ఆయన అంగీకరించేటువంటి నీకు నాకు క్రొత్త వ్యక్తిగా మనము చేయబడుతూ వచ్చాం. క్రొత్త వ్యక్తిగా చేయబడినటువంటి నీవు కూడా పిల్లారా క్రొత్త గీతము మన నోట ఉండేదిగా ఉండాలి. అందుకనే మరి కిచెన్ లో పనిచేసినప్పుడు వాడుకోవచ్చు, బాత్రూంలో వాడుకోవచ్చు, పడుకునేటప్పుడు వాడుకోవచ్చు, నడిచేటప్పుడు వాడవచ్చు, ఎక్కడైనా పాడవచ్చు. ప్రభు గీతములు నేర్చుకోండి, నేర్చుకొని పాడేటువంటి వారు ఉండాలి. దాన్ని చూసి అన్ని అనేకులు నమ్మిక ఉంచారు. కానీ మూడవదిగా మొదటి సమయాల గ్రంథము 10వ అధ్యాయం. మొదటి సమయాల గ్రంథము 10వ అధ్యాయము. మొదటి సమయాల గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. చేరుదురు అతడు నీ ఊరి దగ్గరికి రాగానే స్వరమండలము, తంబుర, సితారాను, సితార వాయించుకోవడానికి ఉన్నతమైన స్థలములకు దిగివచ్చు ప్రవక్తల సమూహముని కనబడును. వారు ప్రకటన చేయవచ్చును. యెహోవాకు నీ మీదికి బలముగా దిగవచ్చును. నీ వారితో కలిసి ప్రకటన చేయుచుడుగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. అక్కడ సౌలు గురించి చెప్పబడుతుంది. నువ్వు సమయ దగ్గరికి వెళ్ళు, ఫలానా స్థలానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళగానే తంబురు, నాట్యములు, ఆయుధాలు కనబడతాయి. అక్కడికి వెళ్ళగానే దేవుడి ఆత్మ నీ మీదికి దిగి వస్తుంది అని చెప్తూ వచ్చాడు. క్రొత్త మనసు నీకు వస్తుంది.
వ్యక్తిగా చేయబడినటువంటి నీకు క్రొత్త గీతం నీ నోట ఉంటుంది, క్రొత్త మనసు నీకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? దేవుడు తన ఆత్మని నీ మీద కుమ్మరించినప్పుడు పాత మనసు పోయాను, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్త వారిని క్రొత్త మనస్సు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. క్రొత్త మనసుతోనే క్రొత్త గీతం పాడాలి, క్రొత్త మనసుతోనే క్రొత్త ఆరాధన చేసేటువంటి వారిగా ఉండాలి. ప్రేమలో దేవుడు ఉదయకాలం మనకు తెలియపరిచేటువంటి వాడు ఉన్నాడు. చూడండి 9వ వచనం కూడా 9వ వచనంలో అతను సమయంలో వెళ్ళిపోటుగా తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించాను. నీవు నేను కూడా దేవుని యొక్క మందిరానికి, దేవుని సన్నిధికి, దేవుని దోషం దగ్గరికి, దేవుని వాక్యం దగ్గరికి, దేవుని మందిరానికి ఎప్పుడైతే వస్తామో మనకు క్రొత్త మనసు దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాలం క్రొత్త వ్యక్తిగా చేయబడ్డావా? ఏ విధంగా కూడా నాకేదో భక్తిలే మరియమ్మనో, మార్తమునో, యోసేపు, లాజరు, లేదా అబ్రాహాము, మోషేను, యాకోబు, యెహోషువ ఏదో పేరు పెట్టుకుంటే మనం క్రైస్తవులు ఎంపించుకుంటాం. భూలోకంలో ఓటర్ కార్డులోనో, లేదా ఆధార్ కార్డులోనో, పాన్ కార్డులోనో, లేదా అక్కడ ఉంటాయి. కానీ పరలోకంలో నీ పేరు ఉండదు. ఇక్కడ మోషే ఉండొచ్చు, మలాకి ఉండొచ్చు, లేకపోతే తిమోతి ఉండొచ్చు, జబన్నే ఉండొచ్చు. క్రొత్త మనసు నీకు లేకుండా క్రొత్త జీవితము ప్రభు యేసుక్రీస్తు నందు వారికి క్రొత్త సృష్టిగా చేస్తున్నాడు. క్రొత్త వ్యక్తిగా నువ్వు చేయబడాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసు రక్తం చేత కడబడాలి. క్రొత్త వ్యక్తికి క్రొత్త గీతము తన నోట ఉంటుంది, క్రొత్త గీతం పాడేటువంటి వారి మనసు క్రొత్తదిగా ఉంటుంది. క్రొత్త మనసు నువ్వు కలిగి ఉన్నావా? ఉదయకాలం ప్రభువును ఆరాధించడానికి ఏ విధంగా కూడా మనం దేవుని చేరుకోలేము, ఏ విధంగా మనం విమోచించుకోలేము. మన సహోదరులను, మన ఇంటి వారిని, మన భర్తను, మన భార్య పిల్లలను విమోచించుకోలేము. అయితే యేసునందే మనకి రక్షణ, యేసునందే క్రొత్త వ్యక్తి, యేసునందే క్రొత్త జీవము, యేసునందే మనకు క్రొత్త మనసును దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. క్రొత్త వ్యక్తిగా నీవు చేయబడి క్రొత్త పాట పాడి క్రొత్త మనసు నీవు కలిగి ఉండాలని ప్రేమించినటువంటి దేవుడు కోరుతున్నాడు. చూడండి, కీర్తన 51:10 కూడా రాయబడింది. కీర్తన 51:10 దావీదు అడుగుతున్నాడు 10 దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు. ఏంటి? కొత్త మనసు అనగా మనకున్నటువంటి మనసు అస్థిరమైనటువంటిది, మన మాటలు అస్థిరము, మన పాదములు అస్థిరము, మన క్రియలు అస్థిరమైనటువంటి, మన జీవితం అస్థిరమైనటువంటిది. ఇలాంటి మనకు స్థిరమైనటువంటి మనసు ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు నందు ఉంటేనే మనకు స్థిరమైనటువంటి మనసు మనకు దొరికేదిగా ఉండాలి. ఉదయకాలం ఆరాధించేటువంటి నేను క్రొత్త మనసు కలిగిన వారిని ఆరాధించాలి, క్రొత్త గీతముతో ఆరాధించాలి, క్రొత్త వ్యక్తిగా చేయబడి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రేమల దేవుడు ఉదయకాలం మనను ప్రేరేపించేటువంటి వాడిగా ఉన్నాడు. 4వదిగా 92వ కీర్తన 10వ వచనం. 92వ కీర్తన 10వ వచనం చూడండి. గురుపోతు కొమ్మోలే నీవు నా కొమ్ము పైకెత్తి ఉన్నావు, పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. క్రొత్త తైలంతో మనం అంటినవాడు, క్రొత్త తైలం చేత అభిషేకించబడినాము అని అర్థం. అంటబడితే అంటే ఆయన అంటాడు, క్రొత్త తైలం మన మీద పోసాడు, అభిషేకించాడు. తన కుమారుగా, అతను కుమార్తెగా నన్ను అంగీకరించి క్రొత్త వ్యక్తిగా చేసినటువంటి వాడు, క్రొత్త గీతము ఇచ్చినటువంటి వాడు, క్రొత్త మనసు ఇచ్చేప్పుడు ఏం చేసినట్టే అభిషేకించేటువంటి వాడుగా ఉన్నాడు. క్రొత్త తైలము చేత క్రొత్త సౌలును అభిషేకించాడు, సమయలు దావీదును అభిషేకించాడు. అట్లా యేసుక్రీస్తు ప్రభువు కూడా అభిషేకించబడిన వాడు, క్రీస్తునికి అభిషేక్తుడు, అభిషేకించబడినటువంటి వాడు. అభిషేక్తుడు నన్ను క్రొత్త తైలం చేత అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. అభిషేకం పొందినటువంటి నీవు నేను క్రొత్త తైలం చేత. అందుకనే నా తలని వంటి ఉన్నావు అన్నాడు 20వ కీర్తనలో, నా తల అంటున్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. క్రొత్త తైలంతో నేను అంటబడిన వాడు. ఇలాంటి ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుడు నన్ను ఆయన తైలంతో అభిషేకించాడు, దేవుడు క్రొత్త మనసు ఇచ్చాడు, దేవుడు క్రొత్త పాట ఇచ్చాడు, దేవుడు నన్ను క్రొత్త వ్యక్తిగా చేశాడు, నన్ను విమోచించాడు. కనుక నేను దేవుడు బిడ్డను, దేవుడు రాజ్యానికి వారసురాలను సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకేమైనా మర్చిపోతామేమో లోకంలో, ఏమైనా మర్చిపోతాం. కానీ ప్రభు నిన్ను క్రొత్త వ్యక్తిగా చేశాడు, క్రొత్త గీతం నీ నోట ఉంచాడు, క్రొత్త మనసు నీకు ఇచ్చాడు, క్రొత్త తైలం చేత నిన్ను అభిషేకించాడు
అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించే వారి ఎక్కడున్నా మనలో జీవించేంత కాలం కూడా ఇట్టి సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారిగా ఉండాలి. ఐదవదిగా 103వ కీర్తన 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్త తగుచున్నట్లు మేలుగా నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. ఏంటంటే నీ యవనము క్రొత్త తగినట్టుగా, క్రొత్త యవనము అనగా మరి ప్రభువైన క్రీస్తు యేసులో మనం యవనస్తులము. మన వయసు 70 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ఎప్పుడైతే మనం క్రీస్తుడికి బాప్తిస్మం తీసుకున్నామో, క్రీస్తుడికి రాగి ఉన్నామో, క్రీస్తు మనసు కలిగి ఉన్నామో, క్రీస్తు అభిషేకించబడినటువంటి వారు ఉన్నామో, మనమందరం క్రీస్తులో మరి చిన్న పిల్లలు లాంటి వాళ్ళము. అనగా మనం దేవుని పిల్లలము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కనుకనే నూతనమైనటువంటి బలమును, నూతన బలమును, నూతన శక్తిని దేవుడు మనకు క్రొత్త బలము, మన హృదయాన్ని తృప్తిపరిచేటువంటి బలము, మేలుతో నింపేటువంటి బలము, తృప్తినిచ్చేటువంటి వాడు క్రొత్త హృదయం, క్రొత్త మరి బలము, నూతనమైనటువంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మరి క్రొత్త తైలంతో అంటున్నటువంటి మేనము, క్రొత్త యవ్వనము, క్రొత్త బలము. ఎక్కడి నుంచి వస్తుంది బలము? దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది బలము? యెహోషువకి ఎక్కడి నుంచి వచ్చింది బలము? దేవుడు వారిని అభిషేకించాడు, క్రొత్త మనిషిగా చేశాడు, నూతన బలం ఇచ్చాడు, ఎవరస్తుల వల్ల బలం ఇచ్చాడు కదా. మరి ఆ బలాన్ని కలిగినటువంటి వారిపై, ఆ తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలవారిపై ఎవరుడు తన ఎవరమందు తృప్తి పరచబడినట్లుగా ఉదయకాల సమయంలో నూతన ఎవరము కలిగినటువంటి మనం ప్రభువును ఆరాధించేటువంటి వారిని ఉండాలి. ప్రేమగినటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి మరి తర్వాత 6వదిగా యెషయా గ్రంథము 62వ అధ్యాయం, యెషయా గ్రంథము 62వ అధ్యాయం 22వ అధ్యాయము 17వ వచనం. 62వ అధ్యాయం 17వ వచనంలో 62వ అధ్యాయము ఒక్క నిమిషం 62వ అధ్యాయము 60 క్రొత్త పేరు నేను నీకు పెట్టినాను. 62వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 62 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నీవింపకు క్రొత్త పేరు నీకు పెట్టుదును. క్రొత్త పేరు, మన పేరు అంటారు. మన పేరేంటి? ఇంతవరకు మన పేరేంటమ్మా ఈ లోకంలో? పాపి అని పేరు. ఇప్పుడేం పెట్టాడు పేరు? పరిశుద్ధుడు అని పెడుతున్నాడు. పాపి అనేటువంటి మానవుని రక్షించి క్రొత్త వ్యక్తిగా చేసి, క్రొత్త గీతమును నోట ఉంచి, క్రొత్త మనసునిచ్చి, క్రొత్త ధైర్యంతో అభిషేకించి, క్రొత్త జీవాన్ని యవనాన్ని మనకిచ్చి ఇప్పుడు ఏం పెడుతున్నాడు? క్రొత్త వ్యక్తిగా చేసినటువంటి దేవుడు క్రొత్త పేరు పెడతా ఉన్నాడు. ఉదయకాలం నీ పేరు పరిశుద్ధుడు. ఏ పేరైనా ఉండొచ్చు. మనం పరిశుద్ధులము. ఎవరండి మీరు? మొన్న ఒక ఆయన అడిగాడు, సార్ మీరు ఏ చర్చికి వెళ్తారు, ఏ సాహసం సార్ అంటే మేము విశ్వాసం అయ్యా అని చెప్పాను. భక్తులు వెళ్తుంటే ఒక ఆయన అడిగాడు, నేను కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తాను సార్. అయితే చర్చిలో ఏం సార్ గాజులే వద్దంటారు, ముక్కురాలు పెట్టొద్దు అంటారు, మరి కమ్మలు పెట్టొద్దు అంటారు, మెట్లు వద్దు అంటారు, ఇంకేం పెట్టుకోవాలి సార్? ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్పనుంది అక్కడ. వాళ్ళు ఎవరు చెప్పుకుంటున్నారు? చెప్పారు మేము విశ్వాసులమో అని చెప్పారు. దేవుడు వెళ్ళినటువంటి విశ్వాసులమేమో అని చెప్పారు. బస్సులో ఒక డ్రైవరే బస్సులో వెళ్తుంటే అడిగాడు, సార్ మీరు ఏ చర్చికి వెళ్తారు సార్? కానీ ఇక్కడ చూసినట్టయితే క్రొత్త పేరు, జనములు నీ నీతిని కనుగొందురు. మన నీతి బయటపడాలి. మన నీతి మంత్రమని, దేవుడి చేత అభిషేకించబడిన వారమని, దేవుడి యొక్క మరి మనసు కలిగినటువంటి వారమని లోకానికి తెలియపరచబడాలి. అట్లాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి, అలాంటి పేరు మనం కలిగి ఉండాలి, అలాంటి మరి ప్రవర్తన మనం లోకంలో కలిగి ఉండాలి. పిల్లారా, మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు. జనముడి నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు మనకు పెట్టేటువంటి వాడు. పాపి అనేటువంటి ముద్ర తీసివేసి పరిశుద్ధుడైనటువంటి పేరు మనకు వేసినాడు. పరిశుద్ధులే పరలోక రాజు. కనుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. పరిశుద్ధత ఎట్లా వస్తుంది? యేసు ప్రభువునందు ఉంటేనే పరిశుద్ధత, యేసు ప్రభువునందు ఉంటేనే
మన కొత్త వ్యక్తి. యేసులో ఉంటేనే నీకు కొత్త మనస్సు, యేసులో ఉంటేనే నీకు కొత్త గీతం వస్తుంది, యేసులో ఉంటేనే నువ్వు కొత్త తైలం చేత అంటబడతావు, యేసులో ఉంటేనే నువ్వు కొత్త యవనం కలిగి ఉంటావు, యేసులో ఉంటేనే నీవు మరి కొత్త పేరు నీకు కలిగి ఉంటావు. పిల్లరా, ఇట్టి అనుభవాలను మరి ఏ విధంగా చేత కూడా మన లోకంలో పొందలేము. కొనేది అందరూ కొనేవాళ్ళు, ఇక్కడ దొరకపోతే ఇంకా వేరే రాష్ట్రానికి వెళ్ళేవాడు, అక్కడ దొరికితే వేరే దేశానికి వెళ్ళేవారు, ప్రపంచమంతా తిరుగుతున్నారు. ప్రభు చెప్పాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నప్పటికీ వాడు తన ప్రాణం పోగొట్టిన వారికి ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నప్పటికీ వారి ప్రాణకు క్రయంగా తన మరి ఏమి ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. అయితే ప్రభు యేసుక్రీస్తు మరి మన కొరకై మరి చెల్లించినటువంటి బలియాగం ద్వారానే మనకు విమోచన విడుదల దేవుడు కలిగించాడు. ప్రభు యేసుక్రీస్తు నందుంటే నూతన సృష్టి, క్రొత్త వ్యక్తిగా మనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. క్రొత్త పేరు చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం ఏం రాయబడింది? 2వ అధ్యాయం 17వ వచనం. వినుగాక, జయించువానికి మరుగైన మన్నానిచ్చెదను, మరియు అతనికి తెల్లరాత్రి ఇచ్చెదను. ఆ రాత్రి మీద చెప్పబడిన ఒక క్రొత్త పేరు. పిల్లరా, మన ఊరికే ఇక్కడెక్కడో హోటల్ లిస్ట్ లో కాదు, స్కూల్లో కాదు, కాలేజీలో కాదు, ఉద్యోగంలో కాదు, అటెండెన్స్ వరకు కాదు. పిల్లరా, మన పేరు ఎక్కడ రాయబడుతుంది? పరలోకంలో రాయబడుతుంది. క్రొత్త గ్రంథంలో, క్రొత్త సృష్టిలో మన పేరు రాయబడుతుంది. అక్కడ మరి క్రొత్త పేరు మనము కలిగినటువంటి వారిగా ఉన్నాం. రాజు మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును మన పేరు అక్కడ రాయబడుతుంది. వీళ్ళ క్రొత్త వ్యక్తిగా చేయబడినటువంటి వారికి ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఆ సమస్తములు క్రొత్తవే కనుక క్రొత్త వ్యక్తిగా చేయబడినటువంటి నీకు నాకు మరి క్రొత్త పేరు పెడుతున్నాడు. ఆ పేరు పరలోకంలో క్రొత్తగా రాసేవాడు ఉన్నాడు. సమయంలో ఆ ప్రియమైనటువంటి దేవుడు మన కొరకు విమోచనకర్తగా తన ప్రాణం అప్పగించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా విశ్వాసంతో మన దగ్గరికి ఉదయకాలం క్రొత్త వ్యక్తిగా చేయబడినటువంటి అనుభవం, క్రొత్త అనుభూతి, క్రొత్త అనుభవము. చూడండి, మరొక మాట చూద్దాం. క్రొత్త పేరు మరి యెషయా గ్రంథము 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 9వ వచనం చూడండి. 42వ అధ్యాయము 9వ వచనం. మునుపటి సంగతులు ఏంటంట? ఏ సంగతులు తెలియజేస్తున్నాడు? అయ్యా కొత్త సంగతులు. ఏంటా కొత్త సంగతులు? అయ్యా నీ కొరకు ప్రాణం పెట్టి సమాజం తిరిగి లేచాడు. అయ్యా నీ కొరకు పరలోకానికి వెళ్ళాడు. అమ్మా నీ కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరిచాడు. అమ్మా అయ్యా నీ కొరకు పరలోకంలో మరి స్థలం సిద్ధపరిచాడు, సింహాసనం సిద్ధపరిచాడు, బహుమానం సిద్ధపరిచాడు. అమ్మా అయ్యా ఇంకా కొత్త సంగతి ఏంటంటే నీ కొరకు పరలోకంలో క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించాడు. ఇంకా అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే ఆ ప్రభువు మళ్ళా రాబోతున్నాడు. ఇంకా కొత్త సంగతి ఏంటంటే ఆయన నిన్ను తీసుకొని పోయి అక్కడ పరిణయమాడబోతున్నాడు. ఎంత గొప్ప సంగతి ఇది! కొత్త సంగతి కాదా? లోపల అనేక చెప్తే అర్థం కాదు. ఇది యేసు ప్రభువునందు ఉన్నటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. నీ కొరకే కొత్త సంగతులు తెలియజేస్తున్నాడు. నీ కొరకు స్థలం సిద్ధపరిచాడు. నీ పేరు పరలోకంలో రాశాడు. నీ పేరు స్తంభం చెప్పుతున్నాడు. నిన్ను పరలోక రాజ్యానికి వారసురాలుగా చేస్తున్నాడు. నిన్ను తనకు మరి పరిణయంగా పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు. ఆ పెళ్లి కుమార్తె సంఘంలో నీవు ఉన్నావా? సంఘంలో కూర్చోడం కాదు, మందిరానికి రావడం కాదు, ఆ సంఘంలో నీవు ఒక మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి క్రొత్త వ్యక్తిగా నువ్వు చేయబడినటువంటి అనుభవం కావాలి. కనుక ఉదయకాలం ఆయన అన్నాడు మరి క్రొత్త మరి సంగతులు మనకు బయలుపరిచేటువంటి వాడు. క్రొత్త సంగతి ఏం సంగతి? కొత్త సంగతులు. అందుకని మనకి ఇచ్చేటువంటి వాగ్దానం కూడా క్రొత్త సంగతులు, తెలియని సంగతులు, మరే సంగతులు బయలుపరుస్తున్నాడు. ఏంటా కొత్త సంగతి? ఏంటా కొత్త సంగతి? కొత్త సంగతులు ప్రభు అడిగితే చెప్తాడు. అయ్యా ఏంటి ప్రభా కొత్త సంగతి ఏంటి? కొంతమంది అడుగుతారు, ఏంటి కబుర్లు చెప్పు. ఏంటి కబుర్లు అంటే పాత కబుర్లు కాదు, కొత్త కబుర్లు చెప్పు అంటారు. ఏంటుంటాయి కొత్త కబుర్లు? ఏదో కొత్త సంగతులు చెప్తారు. అయితే మన ప్రభు అడిగితే ఏం చెప్తారు? కొత్త సంగతి అంటే ప్రభా నన్ను విమోచించావు, కొత్త మనసు ఇచ్చావు, కొత్త పాట పెట్టావు, కొత్త అభిషేకం ఇచ్చావు, కొత్త బలం ఇచ్చావు, కొత్త పేరు రాసి కొత్త పేరు పెట్టావు, ఇంకేంటి సంగతి చెప్పు చెప్పు అంటే ఏం చెప్తాడు? నీ కొరకు పరలోకం సిద్ధపరిచాను, నీ కొరకు ఒక స్వాస్థ్యం ఉంది, నీ పేరు అక్కడ రాశాను, నీకు ఈ లోక
నీ కొరకై మరి అక్కడ తెల్లని రాత్రి ఇచ్చాను, నీ పేరు అక్కడ రాశాను అని క్రొత్త సంగతులను మనకు తెలియపరుస్తున్నాడు. వీళ్ళ పరలోకంలో మన కొరకై ఒక పట్టణాన్ని సిద్ధపరిచి, ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి, ఒక నివాసాన్ని సిద్ధపరిచి వీళ్ళ క్రొత్త సంగతులను, క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ప్రభు ఆయన ఉండే స్థలంలో మనకు ఉండాలి. మళ్ళా వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు సిద్ధంగా ఉండకపోతే ఎట్లా సిద్ధంగా ఉండాలి? పేరు పెట్టుకుంటే కాదు, మనని కప్పులప్పుడు వస్తే కాదు, ప్రభు రక్తం చేత కడగబడినటువంటి అనుభవం, ప్రభుని ఆరాధించేటువంటి అనుభవము, ప్రభు బలిలో పాల్పొందేటువంటి అనుభవము, ప్రభు కొరకు సాక్షిగా ఉండే అనుభవము, ప్రభుని లోకానికి చూపించేటువంటి అనుభవము, ప్రభు కొరకే నడిచేటువంటి పాదములు, ప్రభు కొరకే మరి పాడేటువంటి నాలుకలు, ప్రభు కొరకే పరిచయం చేసేటువంటి చేతులు, ప్రభు కొరకే సమర్పించినటువంటి జీవితం కలిగి ప్రభును చూపించాలి. రండి రండి, నేను నా జీవితాన్ని చూసినటువంటి వాడు, నా జీవితాన్ని బట్టబయలు చేసినటువంటి వాడు, నా జీవితాన్ని మరి బట్టబయలు చేసి చూపినటువంటి వాడు, రండి 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 అని మరి ఆయన సమరైతుని ఊరు వాళ్ళందరినీ కూడా పిలిచి, రండి ఆ ప్రభును చూడండి, ఇదిగో మెస్సియాని చూడండి, అదో రక్షకుని చూడండి, నా జీవితం మార్చాడు, మీరు కూడా రండి అనేటువంటి చెప్పేటి అనుభవం నీవు రెండు కలిగి ఉండాలి. పిల్లలు మన లోకంలో సాక్షిగా ఉండాలి, సాధారణంగా ఉండాలి, కూలివాడు ఉండాలి, కావులవాడు ఉండాలి, ఆయన చేతిలో పనిముట్టు ఉండాలి, ఆయన ద్రాక్ష వనలో పనివాడంగా ఉండాలి, మనకు అప్పించేటువంటి పరిచయంలో పనిలో నమ్మకంగా ఉండాలి. ప్రభు అడుగుతున్నాడు, అయ్యా నేను నమ్మకంగా పెట్టాను, ఇదిగో ఈ పనిలో పెట్టాను, దీని కొరకు పెట్టాను, నువ్వు ఏం చేసావని ప్రభు వచ్చి అడుగుతాడు. పిల్లలా అప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పగలను? అందుకనే మరి సమస్తమైనవి నూతనమైనవిగా చేసేటువంటి వాడు ఉన్నాడు. కనుకనే చూడండి చివరిగా కొలసి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కొలసి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనంలో ఇంత సంగతులకు జరిగించిన తర్వాత ఏం చేయబోతున్నాడు? 12వ వచనం చివరి భాగం ఉంటుంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారులకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలని. ఇక్కడికి ఇప్పుడు మేము బతిలాడేది ఏంటంటే వీళ్ళరా మనందరం కూడా తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో చేరబోతున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కృత వ్యక్తులుగా చేయబడి వెళ్ళిపోయినారు. మరి పితరులు మనకంటే ముందున్న వాళ్ళు, సేవకులు, పరిచారకులు, మరి సువార్థికులు, మరి మిషనరీలు అందరూ కూడా తేజవాసులు పరిశుద్ధులు, వారు పరిశుద్ధ దేవుని రాజ్యంలో ఉన్నారు. వారితో మనకు కూడా స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. ఉదయకాలం బిడ్డారా, తేజోవాసులైన ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడేదని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివారమగుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి. మన ప్రభువా పాపిని అన్నాను, నీచురాలను, దౌర్భాగ్యులను, వేషధారణతో పైకి భక్తి ఉంది, దేవుడి శక్తి లేదు, కులము, మతము, దేశము, ప్రాంతము ఈ వాటిని ఆధారపడి జీవించాను. నేను ఎంతో భక్తి గలవాడు, భక్తి గలదాను, నాకు భక్తి గలవారు ఎవరు లేరు అనుకునేదాన్ని. అలాంటి వాడును ప్రభు అయితే నా భక్తి, నా నీతి అంతా కూడా తొలగించి నన్ను కొత్త వ్యక్తిగా చేసిన దేవుడు. కనుక తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యంలో నన్ను ఒక భాగస్థురాలుగా, ఒక భాగంగా చేసినటువంటి ప్రభు, నేను నీకేమి చెల్లించగలను? ఉదయకాలం మరి ఆ ప్రభువును, ఆ రక్షకుని సమాజం ఎదుట, సంఘంలో దేవుని ప్రజలతో మనం ఎలుగెత్తి ఆరాధించేటువంటి ఈ గొప్ప అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. బిడ్డారా, ఎప్పుడు పాతపాటే కాదు, ఎప్పుడు పాత ప్రార్థనే కాదు, ఎన్నో సంగతులు, కొత్త సంగతులు, మరుగైన సంగతులు, తెలియని సంగతులు మనకు దేవుడు అడిగితే చెప్తాడు, ప్రభువా నాకు కొత్త సంగతులు నేర్పు, క్రొత్త పాట నేర్పు, క్రొత్త ప్రార్థన నేర్పు, క్రొత్త ఆరాధన నేర్పు అంటే ప్రభు నేర్పించేవాడు ఉన్నాడు. ఆయన బోధకుడు, ఆయన మంచి బోధకుడు, మంచి టీచర్. ఆయన దగ్గర అడిగితే ఆయన నేర్పిస్తాడు. ఆయన దగ్గర అడగకుండా ఏదో ఆదివారం వచ్చారు కాబట్టి ఇంకా మళ్ళీ ఆదివారం దాకా ఆయన దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి చాలా మంది కలిగి ఉన్నారు. అది బిడ్డారా, ఆయన దగ్గర కూర్చొని అడిగితే అయ్యా ప్రభు నాకు నేర్పించు, ఇంకా కొత్త సంగతులు నేర్పించంటే అనుదినం ఆయన నూతన వాత్సల్యత కలిగినటువంటి వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. విలాపాయకుడు 52వ అధ్యాయంలో అనుదినము ఆయనకు మన నూతన వాత్సల్యత పుట్టుచున్నదని రాయబడింది. బిడ్డారా, ఇలాంటి ప్రభు ఆయన మనకు నూతన సంగతులు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గర కూర్చొని ప్రభువా నాకు కొత్త సంగతులు నేర్పవా, క్రొత్త పాట నేర్పవా, క్రొత్త ఆరాధన నేర్పవా, కొత్త సంగతులు నాతో ముచ్చటించవా అని ప్రభువును కోరుకుంటూ బిడ్డారా. మరి అనుదినము ఆయన మనకు నేర్పించేవాడు ఉన్నాడు. అనుదినము మన జీవితకాలంతో కూడా
మనము కనుకనే మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం. క్రొత్త సృష్టిగా చేయబడినటువంటి వారు, క్రొత్త కీర్తన మనం పాడేటువంటి వారు ఉండాలి, క్రొత్త మనసు కలిగి పాడేటువంటి వారు ఉండాలి, క్రొత్త ధైర్యంతో అభిషేకించబడి పాడేటువంటి వారంగా ఉండాలి, క్రొత్త యవనం కలిగిన వారంగా మనం ఉండాలి, క్రొత్త పేరు కలిగిన వారంగా ఉండాలి, క్రొత్త సంగతులు మనం తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి. అందరం కనుకనే సమాజం ఎదుట, సంఘం ఎదుట నేను కూడా ఆ ప్రభు యొక్క ఘనమైన పరిశుద్ధమైన నామమును ఎలుగెత్తి ఆరాధించేటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆరాధించాలి కదా, నేను మరి ప్రార్థించేది కాదు, ఆరాధించేది. ఆరాధించినప్పుడు దేవుడు మనకు చేసినటువంటి మేళను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి అని అనేక పర్యాలు రాయండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ నామను సన్నుతించుడి. ఆయన చేసిన మేళ్ళు దేన్ని మరొక ప్రభువా ఇన్ని గొప్ప మేలు చేశావయ్యా, ఇన్ని కొత్త సంగతులు నాకు బయలుపరిచావు, కొత్త సంగతులు నా కొరకు దాచి ఉంచావు, మరుగైనటువంటి వాటిని నాకు బయలుపరిచావు. ఇంకెన్నో ఉన్నాయి ప్రభా, ఆ మరుగైనటువంటి సంగతులని కూడా నాకు బయలుపరచని ఒకసారి ప్రతి దినం మనం మోకరించి ప్రభు దగ్గర కూర్చుంటే అడిగితే ఆ ప్రభు వారు కొత్త సంగతులు ఇంకా తెలియపరుస్తారు. ఇక్కడ చూడండి, కొత్తగా ఇల్లు కట్టుకుంటే కొత్త కొత్త మాటలు వస్తాయి, ఇంటికి పోతే కొత్తగా పెళ్ళైతే కొత్త సంగతులను మాట్లాడుకుంటాం. ఇట్లా రకరకాలుగా ఇక కొత్త వంటలు, కొత్త బట్టలు, కొత్త మన ఇవన్నీ కలిగితే కొత్త మాటలు మాట్లాడుకుంటాం. మరి ప్రభు గురించి అట్లా మాట్లాడుకుంటామా? ఇక్కడ కొత్త సంగతులు మన ప్రభు మనకు కొత్త వ్యక్తిగా చేసుకొచ్చారు. ఆ విధంగా ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయదాక లేచుడు పాట పాడదాం. పార్ట్ 204 పార్ట్ 204 పాత పుస్తకాల్లో 175. పాత పుస్తకాలు 175. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా
Para